ఈ భూమి మీద బతికే ప్రతోడు పక్కోడిని మార్చాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. కానీ అది అవ్వదు. నువ్వు అనుకున్నంత మాత్రాన ఎవడు మారడు. ఒక వ్యక్తి మారాడంటే కారణం నువ్వేదో మార్చాలని ప్రయత్నం చేసావు అందుకని కాదు, వాడు మారాలనుకున్నాడు. సో ఈ పక్కోడిని మార్చే కార్యక్రమం అన్నది నిరాఘాటంగా కొనసాగుతూనే ఉంది. ఓ భార్య భర్తని మారుద్దామని ట్రై చేస్తుంది, ఒక అత్త కోడల్ని మార్చాలని ట్రై చేస్తుంది, తల్లిదండ్రులు పిల్లల్ని మార్చాలని ట్రై చేస్తున్నారు. అసలు మార్పు అంటే ఏంటో తెలియకుండానే. ఇంతకంటే పెద్ద కామెడీ ఇంకొకటి లేదు. అసలు ఒక రకంగా చూస్తే ఈ లైఫే ఒక కామెడీ షో. ఒకసారి ఒక డిసేబుల్ ఓషన్ అడిగాడు, భగవాన్ మిమ్మల్ని చూస్తున్నప్పుడు, మీ చుట్టూ జరుగుతుందంతా చూస్తున్నప్పుడు నాకు అనిపిస్తుంది ఇక్కడేదో జోక్ జరుగుతుందని, నిజమేనా అంటే ఓషో రిప్లై ఇచ్చాడు, ఎస్, ఏ బిగ్ జోక్ ఈస్ హ్యాపెనింగ్ హియర్ అన్నాడు. ప్రతి మనిషి మారతాడు, నువ్వు చెప్పినప్పుడు కాదు, వాడికి అనిపించినప్పుడు. మా ఊర్లో నాకు తెలిసిన ఒక ఆయన వాళ్ళ ఫాదర్ని తాగుడు మాన్పించాలని విపరీతంగా ప్రయత్నం చేసేవాడు, అరిచేవాడు, ఆల్మోస్ట్ కొట్టినంత పని చేసేవాడు. కానీ అతను మారేవాడు కాదు. ఒకసారి నాతో కాస్త వైరాగ్య ధోరణిలో అన్నాడు, ఇతన్ని మార్చడం నా వల్ల కాదు, చెప్పి చెప్పి విసుకొస్తుంది అన్నాడు. నేను అన్నాను, అసలు మార్చడం నీకు రాదేమో. అప్పుడు కాస్త ఆలోచించాడు. సో ఒకరిని మార్చాలని అనుకోవడం తప్పు కాదు, కానీ మార్చాలని ఎవరైతే అనుకుంటున్నారో వాడికి అసలు తెలియాలి మార్పు అంటే ఏమిటో. ఎదుటి వ్యక్తి యొక్క సైకాలజీ తెలియాలి. బలవంతంగా భయపెట్టి ఒక మనిషిని నువ్వు తాత్కాలికంగానే మార్చగలవు. నిజమైన మార్పు అట్లా రానే రాదు. అసలు ఒక పెద్ద మిస్టరీ ఏంటంటే, మనమే మారలేకపోతున్నప్పుడు, మనమే అనుకున్నట్టుగా జీవించలేనప్పుడు ఇంకొకరిని మార్చాలని ప్రయత్నం చేస్తే ఎదుటి వ్యక్తి ఎందుకు మారతాడు? ఎదుటి వ్యక్తి మారేది నువ్వు చెప్పే మాట విని కాదు, నిన్ను చూసి. ఊరికే చెప్పగానే ఎవరు మారిపోరు. మార్పు అన్నది ఒక ప్రాసెస్ రా డాడీ. ఒక కాయని భయపెడితే పండవుతుందా? దానికి కాస్త సమయం, కొంత వాతావరణం అవసరం. అట్లాగే ఒక వ్యక్తిని నువ్వు మార్చాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అతన్ని నువ్వు ప్రేమించాలి. సో ఎవరినైనా అడగండి నేరుగా, మీరు చెప్పడం వల్ల మారిన మనుషులు ఎంతమంది అని. జవాబు శూన్యం. ఒకరి సలహా ఇవ్వడం వల్ల మార్పు రాదు, శిక్షణ వల్ల మార్పు రాదు, ఒకరిని అవమానిస్తే మార్పు రాదు, భయపెడితే మార్పు రాదు. అసలు జీవితం అంటే ఏంటో ఆచరించి చూపిస్తే అది హఠాత్తుగా తగిలి ఇది కదా జీవితం అనిపించినప్పుడు మారుతారు. జెన్ ఫిలాసఫీ ఇదే చెప్తుంది. వాళ్ళు ఏది ఊరికే ఒక ప్రవచనంలో చెప్పరు శిష్యులకి. ఒక సరైన సందర్భంలో ప్రాక్టికల్గా ఒక విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అప్పుడు హఠాత్తుగా ఒక మార్పు కలుగుతుంది. ఇంతకుముందే చెప్పినట్టు మార్పు ఒక ప్రాసెస్. దాన్ని కనుక వేగవంతం చేస్తే అది చెడిపోతుంది. నువ్వు చెప్పే మాట కంటే నువ్వు బతికే విధానం చాలా గొప్ప ప్రభావాన్ని కలుగజేస్తుంది ఎదుటి వ్యక్తి మీద. మెగాస్టార్ చిరంజీవి ఈ మధ్య ఎక్కడో స్టేజ్ మీద ఒక విషయం చెప్పాడు, అది నాకు చాలా నచ్చింది. ప్రసాద్ బాబు అని రుద్రవీణలో ఒక మూగ అతనిగా యాక్ట్ చేస్తాడు. చిరంజీవి హీరో. చాలా గొప్ప సినిమా. షూటింగ్ లంచ్ బ్రేక్ అప్పుడు చిరంజీవి హడావిడిగా వచ్చి టేబుల్ మీద తన క్యారేజ్ ఓపెన్ చేసి తినబోతుండగా అక్కడ ప్రసాద్ బాబు ఉండటం చూశాట. అతను కాస్త డిస్టర్బ్డ్గా కనిపించాడు. ఏమయ్యా తిందురా అంటే, లేదండి తింటానండి అన్నాడు. చిరంజీవి ఆ పదార్థాలు ఏవో పెట్టుకొని దెబ్బ తినేసి వెళ్ళిపోతూ, తినొచ్చు కదా ఏమిటి విషయం అంటే, చిరంజీవినే గమనిస్తూ నిలబడ్డ ప్రసాద్ బాబు ఒక మాట చెప్పాడంట. మీరు ఒక మెగాస్టార్ అయ్యుండి షూటింగ్ గ్యాప్ అవగానే ఫ్రెష్ అయ్యి వచ్చి ఉన్నదేదో గబగబా తినేసి మళ్ళీ మీరు పనిలో పడుతున్నారు. నేనేమో బయలుదేరే ముందు మా ఆవిడ ఏదో చేసి పెడితే తిని అది నచ్చలేదని అరిచి ఇలాగైనా చేసేది, అసలు నీకు మాత్రం శ్రద్ధ లేదా? నేను ఎంత కష్టపడుతున్నాను, నాకు ఎలా భోజనం పెట్టాలో నీకు తెలియదా అని అది ఇది అని వచ్చాను. మిమ్మల్ని చూసినప్పుడు నాకు అనిపించింది
మీకు పని మీద శ్రద్ధ ఉంది, ఆ పని చేయడానికి మీరు ఆహారాన్ని ఉపయోగించుకుంటున్నారు. నాకేమో ఎప్పుడు తిండి ఆవ, ఆ తిండి ఆవలో పక్క వాళ్ళని ఇబ్బంది పెడుతూ వచ్చాను. నేను ఒకసారి ఇంటికి వెళ్ళి వస్తానండి, మా ఆవిడకి సారి చెప్పాలి అంటే చిరంజీవి ఆశ్చర్యపోయాడంట. ఇప్పుడు చిరంజీవి ఒక వ్యక్తిని మార్చాడా? మార్చలేదే. కానీ అతను మారాడు. నిజమైన మార్పు మాటలకు అతీతంగానే వస్తుంది, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. ఒకసారి నా మాటలు వినేవాళ్ళు చెక్ చేసుకోండి. మీ ఇంట్లో ఉన్న వాళ్ళని మీరు మార్చాలని ప్రయత్నం చేస్తుండొచ్చు, కానీ అది మీరు ఆచరిస్తున్నారా? ప్రశాంతంగా ఉండు అని చెప్తారు, మీరున్నారా? బాగా చదువుకో అని చెప్తున్నారు పిల్లలకి, మీరు చదువుతున్నారా? వాళ్ళ సమక్షంలో మీరు టీవీ చూస్తున్నారు, వాళ్ళు చూస్తున్నారేమో. మా ఊర్లో ఒక ఆయన ఉండేవాడు. ఆయన ఆఫీస్ నుంచి ఇంటికి వస్తున్నప్పుడు సైకిల్ బెల్ మోగించేవాడు, ఎక్కడో దూరంగా ఉన్నప్పుడే. అప్పుడు పిల్లలు ఆడుకుంటున్న వాళ్ళు పరిగెత్తుకొని వెళ్ళి పుస్తకాలు పట్టుకొని చదివేవాళ్ళు. వాళ్ళ భార్య కూడా అంతసేపు అరుగు మీద కూర్చొని బాతకాని వేస్తూ ఆ సైకిల్ బెల్ వినగానే అమ్మో మా ఆయన వచ్చేస్తున్నాడు అని ఇంట్లోకి పరిగెత్తి ఏదో పని చేస్తున్నట్టు నటించేది. ఇదంతా నేను చూసేవాడిని. ఆయన మాత్రం నా కుటుంబం ఎంత చక్కగా ప్రవర్తిస్తున్నారో అన్న భ్రమలో బతికేవాడు. ఒకసారి ఆయన హఠాత్తుగా పోయారు. అప్పుడు తన భార్య, తన పిల్లలు పీడ విరడైపోయింది అన్నట్టుగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. ఫ్యామిలీ మెల్లగా కొలాప్స్ అయిపోయింది. ఎవరి మాట విన్నారు. పిల్లలు ఎవరినో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. భార్య ఇంకెవరితోనో ప్రేమలో పడి ఇంకెవరినో పెళ్లి చేసుకుంది. కొడుకు తాగుబోతయ్యాడు. కారణం ఏంటి? ఆ వ్యక్తి భయపెట్టాడు. నేను వస్తున్నాను, మీరు ఇలా ఉండాలని చెప్పాడు. కోపడ్డాడు, తిట్టాడు. ఆ భయం వల్ల తాత్కాలిక క్రమశిక్షణని అందరూ ఒక యాక్టింగ్ లాగా చేశారు. ఒకరిని భయపడితే తాత్కాలికంగా మంచివాళ్ళ ప్రవర్తిస్తాడు, కానీ లోపల మార్పు జరగదు. భయం తాత్కాలిక క్రమశిక్షణ తీసుకొస్తుంది, 100%. ప్రేమ శాశ్వత విముక్తిని, మార్పుని తీసుకొస్తుంది. ఓ పెద్ద కంపెనీకి నేను పర్ఫామ్ చేస్తున్నప్పుడు ఒకటి మంచి కంపెనీ, ఒకటి చెడ్డ కంపెనీ అని ఏముండదు అని అన్నాడు ఒక పెద్ద ఆయన, ఒక CEO. కాస్త వివరిస్తారా సార్ అన్నాను. మంచి ఎంప్లాయీస్ ఉన్న కంపెనీ మంచి కంపెనీగా ఉంటుందన్నాడు. సమాజం కూడా అంతే. సమాజం అంటే ఎవరు? మనుషుల సమూహమే కదా. మంచి సమాజం అంటూ ఏమి ఉండదు. ఆ సమాజంలో ఉన్న మనుషులందరూ మంచిగా ఉంటే ఆ సమాజం మంచిగా కనిపిస్తుంది. మంచి కుటుంబం అంటూ ఏమి ఉండదు. ఆ కుటుంబంలో ఉన్న వ్యక్తులంతా మంచిగా ఉంటే మంచి కుటుంబం అనిపిస్తుంది. నీ బాడీలో ఉన్న పార్ట్స్ బాగుంటే నువ్వు బాగుంటావు అంతే. సో మనం అర్థం చేసుకోవాల్సింది చాలా చిన్న విషయం. ఒక శాంతమైన వ్యక్తి ఇంట్లో ఉంటూ తను ఆచరిస్తూ ఉండగా చూసేవాళ్ళు మెల్లగా మారుతారు. ఒకసారి 2 సార్లు చెప్పు, మారే అవకాశాన్ని. ఊరికే వెంట పడకు, ప్రేమ పేరుతో బుర్ర తినకు, లెక్చర్స్ దంచకు, మారరు. నీ ఇన్ఫ్లుయెన్స్ ఒకరి మీద ఉండాలంటే ఏ విధంగా ఒక వ్యక్తిని ఇన్ఫ్లుయెన్స్ చేయాలనుకుంటున్నావో అది నీవై ఉండాలి. సో మార్పు అన్నది ఒక వార్ కాదు, ఒక సైలెంట్ రెవల్యూషన్. నువ్వు గొంతు చించేసుకుని అరిస్తే మీ ఇంట్లో వాళ్ళు, మీ బయట సమాజం మారదు. లెక్చర్స్ దంచితే మార్పు రాదు. ఎలా చెప్పాలో కూడా తెలుసుకో, అప్పుడు మార్పు వస్తుంది. నిజంగా ఓపిక ఉండాల్సింది మార్చేవాడికే. మారేవాడు ఒక అచేతన స్థితిలో ఉన్నాడు. నువ్వేం చెప్తున్నావో వాడికి తెలియదు. వాడు ఎప్పుడైనా హఠాత్తుగా మేలుకుంటాడు. దాన్ని నువ్వు గుర్తించాలి. అసలు మారడం అంటే ఏంటి? అంటే నువ్వు అనుకున్నట్టు ఒకడు ఉండాలా? అది కానే కాదు. వాళ్ళు అనుకున్నట్టు నువ్వు ఉంటున్నావా ఏమిటి? నిజమైన మార్పు అంటే అసలు నీవెవరో తెలుసుకోవడం, నువ్వు నీలా ఉండడం, ఒక మామిడి చెట్టులా ఉండడం, ఒక తులసి మొక్కలా ఉండడం. హెరాక్లిటస్ అంటాడు, ద ఓన్లీ కాన్స్టాంట్ ఇన్ లైఫ్ ఈజ్ చేంజ్ అంటాడు. మార్పు అన్నది సహజం. ఒక స్థిరమైన మార్పు ఎలా ఉంటుంది? నువ్వు ఎలాగైనా ఉండు, ప్రశాంతత పోకుండా ఉండే పని చేయాలి. నువ్వు ఎలాగైనా ఉండు, పక్కవాడి మీద ద్వేషం రాకుండా పని చేయి. నిజమైన మార్పు అదే. ఈవెన్ మహాత్మా గాంధీ కూడా చెప్పాడు, బీ ద చేంజ్ దట్ యు విష్ టు సీ ఇన్ ద వరల్డ్ అని. నువ్వు ప్రపంచంలో చూడాలనుకునే మార్పు ముందుగా నువ్వే అవ్వాలి, అప్పుడు నిజమైన మార్పు వస్తుంది అని. నిజంగా నీ ఇంట్లో వాళ్ళని, సమాజాన్ని మార్చాలనుకోవడం తప్పు కాదు. కానీ మార్చే నీవు కొన్ని విషయాలు అర్థం చేసుకోవాలి. బలవంతం చేయకు.
తిట్టకు, అతిగా గతాన్ని తవ్వకు, వేరే వాళ్ళతో పోల్చకు. అప్పుడు వాళ్ళు మారరు సరికదా, నీ పీడ విరుగడైతే బాగుండు అనుకునే ప్రమాదం ఉంది. చాలామంది పేరెంట్స్ భయానికి మారినట్టు కనిపిస్తారు. రోడ్ల మీద రెడ్ లైట్ పడగానే ఆగేవాళ్ళు అర్థమై కాదు, ఫైన్ పడుతుందేమో అని. ఇట్లాంటి మార్పు కాదు మనం కోరుకునేది. బ్రూస్లీ అంటాడు, ఒక రాయిలా ఉండకు, వాటర్లా ఉండు. వాటర్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ టీచర్. వాటర్ ఇంప్లైస్ వన్ థింగ్, ఫ్లెక్సిబిలిటీ. సో నేను ఇలాగే ఉంటాను అనుకోవడం తప్పు, నువ్వు ఇలాగే ఉండాలని బలవంతం చేయడము తప్పే. సందర్భాన్ని బట్టి నడుచుకునే ఒక ఫ్లెక్సిబిలిటీ కావాలి. నిలిచిన నీరు చెడిపోతుంది, ప్రవహించేదే పవిత్రంగా ఉంటుంది. జీవితం నిలకడ కాదు, ఒక రాయిలా ఉండటం కాదు, అదొక నిరంతర ప్రవాహం. నీ అడుగు మారితే నీ దారి మారుతుంది, నీ దారి మారితే లోకం దిశ మారుతుంది. నిజమైన విప్లవం నీ ప్రవర్తన ద్వారానే మొదలవుతుంది. ప్రపంచాన్ని మార్చాలని కలలుగనే మనిషి తన స్వభావాన్ని ప్రశ్నించడంలో వెనుకడుగు వేస్తాడు. అద్దంలో కనిపించే మనిషిని మార్చలేని వాడు ప్రపంచాన్ని ఎట్లా మారుస్తాడు? సో కంక్లూజన్ ఏంటి? ఒకరిని మార్చాలనుకునే ముందు ఫస్ట్ ఆ మార్పు అంటే ఏంటో మీరు నిర్వచించగలగాలి. దాన్ని మీరు స్పష్టంగా, క్లుప్తంగా చెప్పగలగాలి. ఇంకా చెప్పాలంటే దాన్ని మీరు ఆచరించి మీరు ప్రమాణంగా నిలబడాలి. మనకు ఒక ఓల్డ్ సంస్కృత సేయింగ్ ఉంది, ప్రత్యక్షం కిం ప్రమాణం అని. మీరు కోరుకుంటున్న మార్పు మీరే అయి కనిపించినప్పుడు మార్పు సహజంగా వస్తుంది. సో మళ్ళీ మాట్లాడుకుందాం. మీరు మార్చాలని ట్రై చేస్తూ ఉండవచ్చు మీ ఇంట్లో వాళ్ళని, ట్రై చేయండి, కానీ మీరు మారండి. ప్రేమగా మార్చండి, భయపెట్టకండి, కొట్టకండి, తిట్టకండి, గతాన్ని ముందుకు వేసుకొచ్చి పడేయకండి, పక్కింటి వాళ్ళతో పోల్చకండి. మీరు మార్చే ప్రయత్నంలో చెడు చేస్తున్నారు. ఒక బైక్ రిపేర్ చేయాలనుకోవడం తప్పు కాదు, ఫస్ట్ మీరు రిపేర్ చేయడం నేర్చుకోవాలి. సో ఇక్కడి నుంచే మీ అందరిలో ఉన్న ఓపికకి, మారగలిగే శక్తికి, మార్చాలన్న మంచి ఉద్దేశానికి శిరస్సు ఉంచి నమస్కారం చేస్తున్నా. శ్రీ సరస్వ వయసు.